ఆలోచించాలి. ఎందుకంటే క్యాండిడేట్ అనేవాడిని ఎలక్షన్ ఖర్చు పెట్టలేకపోతుంది, ఉమ్, బ్యాన్ చేయాలి. ఎలక్షన్కి ఆ క్యాండిడేట్కి ఖర్చు లిమిట్ పెట్టారు కదా, 35 లక్షలు 70 లక్షలు అని. దాని మీనింగ్ ఉందా? ఉమ్, 1 డేలో ఒక పూటకి అయిపోతాయి 35 లక్షలు ఆ. కూడా. 100 కోట్లు, ఒక ఎమ్మెల్యే కావాలంటే 100 కోట్లు, ఒక ఎంపీ కావాలంటే 200 కోట్లు ఖర్చు పెట్టే టైంలో మీరు లిమిట్ పెట్టి 35 లాక్స్ ఉమ్, 70 లాక్స్ ఎంపీకి అంటే అది ఎంత మీనింగ్లెస్, meaningless. రిడిక్యులస్. కాబట్టి ఎలక్షన్ ఖర్చు అనేది క్యాండిడేట్ అనేవాడు రూపాయి తీసే పని లేకుండా వాడు 5 బండ్లు ఇవ్వాలి, ఎలక్షన్ కమిషన్ ఆ ఖర్చు పెట్టుకోవాలి, డీజిల్ ఇవ్వాలి, వీళ్ళు క్యాంపెయిన్కి ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి. వీళ్ళు ప్రతి ఊరు కానీ ఎక్కడ కానీ అక్కడ పోయి టైం స్లాట్స్ ఇవ్వాలి. నువ్వు వచ్చి మాడుకొని పో, నువ్వు వచ్చి మాడుకొని పో, ఎవడు ఉండే అంత వేరే విషయం. సో అసలు ఎలక్షన్ క్యాంపెయిన్కి కావాల్సిన పబ్లిసిటీ మెటీరియల్ కూడా ఎలక్షన్ కమిషన్ ఇవ్వాలి. ఉమ్, అది కరపత్రాలు కానీ, వాల్ పోస్టర్లు కానీ, వాల్ రైటింగ్ కానీ ఎలక్షన్ కమిషన్ డిసైడ్ స్లాట్స్లో చేశారు. అవును. ప్లస్ ఖర్చు అంతా వీళ్ళే. అది 35 లక్షలు పెడతావా, కోటి పెడతావా, క్యాండిడేట్ అనేవాడు జేబులో చేయబెడితే పనిష్ చేయాలి, ఉమ్, ఆయనకు సంబంధం లేదు, ఊరికే తిరగడమే నమస్కారం పెట్టుకుంటూ. ఆ విధమైన పద్ధతి ఒకటి. ఈ పోలీసు సిబ్బంది కూడా లోకల్ స్థానికులు వస్తే దాని ఇన్ఫ్లుయెన్స్ వేరు ఉంటుంది. రూలింగ్ మనం చూసాం కదా, టెలిఫోన్ ట్యాపింగ్ అప్పుడు బా, ఘోరం. ఎక్కడ గెలిచారో అక్కడ మేమే మా వాహనాల్లో డబ్బులు తీసుకెళ్ళాం, తీసుకెళ్ళాం. అవును, ఎక్కడ ఓడిపోయామో అక్కడ మేమే ట్యాపింగ్ ద్వారా పట్టుకున్నాం అన్నారు. అంటే ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అవును. ఒక క్యాండిడేట్ ఎలక్షన్ టైం లోపల గెలిచేవాడికి ఒక 25 కోట్లు అంది, ఇంకోటికి రాకపోతే ఉమ్, ఇంపాక్ట్ పడుతుంది అన్నమాట. కాబట్టి ఈ విధమైనటువంటి అవకతవకలకు పోలీస్ సిబ్బంది పాల్పడుతున్నారు. కాబట్టి ఎందుకంటే వాళ్ళకి పోస్టింగ్ కావాలి, ఉమ్, ప్లీజ్ చేయాలి బాసెస్ని, ఎమ్మెల్యేలను, మంత్రులను, అధికారులను, వాళ్ళు ఈ సిబ్బంది తీసేయాలి. ఉమ్, మీరు పక్క రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి ఇన్వేరబుల్లీ లా అండ్ ఆర్డర్ కూడా చెప్పాలి. సెంట్రల్ రిజర్వ్ ఫోర్సెస్కి అవును. లా అండ్ ఆర్డర్తో సహా మీరు పక్క కూర్చొని చెప్పడానికే